జిల్లా ఏటూరు నాగారం మండలంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఇబ్బందులు రోజుకు పెరుగుతున్నాయి. గత 40 రోజులుగా కొనుగోలు మందగించడంతో కేంద్రాల్లో పెద్ద మొత్తంలో ధాన్యం నిల్వ ఉండిపోయింది. ఇదే సమయంలో కురుస్తున్న అకాల వర్షాలతో ధాన్యం తడిసి రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలను ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్తి లక్ష్మణ్ బాబు పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వరదనైనా ఇడికెళ్ళి మొన్న కూడా వచ్చి మన కాలువనన్నా చదివితే నీళ్లు పోతాయని చెప్తే కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. దయచేసి ప్రభుత్వం అధిక అంటే ఉన్న సమయంలోనైనా తక్కువ సమయంలోనే ఈ వడ్లు పోయి కొంచెం రైతుకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇది కొంటారా? ఏమన్నా అర్థం ఉన్నదా ప్రభుత్వానికి? పెట్టండి, బోనస్లు ఇస్తామంటారు. ముందుగా మాట్లాడు. గింజ కొంటామని చెప్పే కంటే తడవక ముందు ఎత్తుకుంటే కొన్న ఒడ్లు చక్కగా మిల్లుకు పోతాయి. మొత్తం తడిచిన గింజ కొంటామంటారు. మంచిగా ఉన్న గింజకు మరకంటితేనే 10 కేజీలు కటింగ్ చేస్తారు. తడిచిన గింజ మిల్లెలు కొనుక్కొని పెంటపాలు చేస్తారు. వాడు నష్టమే, గవర్నమెంట్కి నష్టమే కదా. ఎంత ఇన్ని బండ్లు పోతాయి రోజు, డైలీ ఒక 1000 బండ్లు పోతాయి లారీలు రోడ్డు మీద ఇసుకకు. అంటే ఇసుక కాంట్రాక్టర్లకు మేనా, రైతు మేనా? రైతు ప్రజారాజ్యం ప్రజాపాలన అంటున్నారు. రైతు న్యాయం చేస్తారా? కాంట్రాక్టర్లకు, బిజినెస్ మ్యాన్లకు వాళ్ళకి చేస్తారా? లారీలు ఇసుకకు మాత్రం గోదావరి చుట్టూ తెల్లారు లేతే నైట్ అంతా బస్సులు బార్లను మనుషులను తొక్కించుకుంటూ పోయినా వాళ్ళని ఆపేది ఎవరు లేడు. పండించిన రైతుకు మాత్రం ఇక్కడ ఎండలో ఎండి వానకు తడిసి మొత్తం మొలకలు వచ్చి నాశనం అవుతా ఉంటే ఒక సంబంధిత అధికారి వచ్చి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని లారీలు పోతానే రోజు కానీ అడిగిన పరిస్థితి లేదు. ఇంత దయనీయమైన పరిస్థితి ఏ ప్రభుత్వం చూడలేదు. మే 5వ తారీఖు మా వడ్లు కోసినాము. ఏప్రిల్ 5వ తారీఖు కోసినాము. ఇప్పటి వరకు మాకు ఇంతవరకు ఏం పోలేదు. మొన్నటి వరకు ఏమన్నారు అని అంటే, మీకు లోడ్ లేదు, సన్న వడ్లు ఉన్నాయి, మీకు కామన్ కింద పంపిస్తామని చెప్పి అంటున్నారు. సన్న వడ్లు కామన్ కింద పంపించినప్పుడు సరే అట్లనైనా పంపించండి. సన్న వడ్లు పెట్టడం తప్పే కావచ్చు, అట్లా పంపించినా మంచిదే. కటింగ్ లేకుండా తీసుకోండి. కటింగ్ లేకుండా సన్న వడ్లను తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ మేము అట్లా 20 రూపాయలు లాస్ అవుతాం కింటకు.